నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం 2 ఆలుగడ్డలతోటే సన్నకార పూస ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నా అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. లేట్ చేయకుండా ఈ సన్నకార పూస ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందే ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టేసుకొని దాని పొట్టంతా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దాంతో సన్నగా తురిమేసుకోండి. బయట కొని పెట్టే కంటే ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం తురిమి పెట్టేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. శనగపిండి అనేది జల్లించి తీసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకొని కొంచెం పసుపు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర నలిపి వేసుకోండి. కొంచెం కారప్పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాము తీసుకొని ఈ వాము కూడా నలిపి వేసుకోండి. ఈ వాము వేసుకోవడం వల్ల మనకు కారపూస మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మిస్ కాకుండా వాము వేసుకోండి. వేసుకొని కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పిండి అంతా మెత్తగా కలుపుకోండి. మనకు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఏదైనా పండగలకు చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు దీన్ని నాననివ్వండి. ఇలా 15 నిమిషాలు నానిన తర్వాత మన కారపూసల గొట్టం ఉంటుంది కదా, కొంచెం దొడ్డుగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా, మీకు సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డుగా కావాలంటే దొడ్డుగా పెట్టేసుకొని ఒక ప్లేట్ పైన రౌండ్గా చేసేసుకోండి. ఇలా చేసుకొని స్టవ్ పైన ఆయిల్ బాగా వేడి చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసేసుకున్న కారపూసను ఇందులో వేసుకొని 2 సైడ్ కాల్చుకోవడమేనండి. మీకు ఇలా ప్లేట్ పైన కాకుండా డైరెక్ట్గా అయినా కూడా వేసేసుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోండి. మామూలుగా మనము ఇంట్లో చేసుకునే కారపూస కంటే ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మీరు ఈ పద్ధతిలో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఏదైనా పండుగలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.